హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి వారికి ఈ మధ్య కాలంలో ఎందుకు వరుసగా ఇన్ని దారుణమైన కష్టాలు వస్తున్నాయి? ఎందుకు చేపిదాకా వచ్చిన అవకాశాలు కూడా అకస్మాత్తుగా ఎవరూ ఊహించని విధంగా చేజారిపోతున్నాయి? అసలు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక, మీ సంతోషాన్ని చూసి కడుపు మంటతో మీపై ఎవరైనా ఏమైనా దుష్ట ప్రయోగాలు చేస్తున్నారా అన్నది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా, లోతుగా, వివరంగా తెలుసుకున్నాం. నిజంగా చెప్పాలంటే తులారాశివారు ప్రస్తుతం పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావండి. ఒక పక్క తీరని ఆర్థిక సమస్యలు, మరో పక్క ప్రాణంగా ప్రేమించిన కుటుంబంలో నిరంతరం కలతలు, ఇంకో పక్క ఎవరూ ఊహించని, డాక్టర్లకు కూడా అంతుచిక్కని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ప్రతిరోజు ఉక్కిరివిక్కిరి చేస్తున్నాయి. ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి? ఏ దిక్కు నుంచి ఈ ముప్పు వస్తోంది అని మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించారా? మీ జాతకంలో గ్రహబలాలు బాగున్నా సరే, మీ కర్మస్థానం అద్భుతంగా ఉన్నా సరే, మీరు ఎవరికీ కలలో కూడా ఎలాంటి ద్రోహం చేయకపోయినా సరే, మీకు ఎందుకు అడుగడుగునా ఇలాంటి ఘోరమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే దానికి ప్రధాన కారణం మీ చుట్టుపక్కల ఉండేవాళ్లే. అవునండి, మీరు వింటున్నది అక్షరాల 100% పాళ్ళు పచ్చి నిజం. మీ ఎదుగుదలను చూసి ఏమాత్రం ఊర్వలేని మీ ఇరుగు పొరుగు వాళ్లే, మీ ఎదురుగా నవ్వుతూ మాట్లాడే మీ సొంత బంధువులే మీపై చేతబడిలాంటి భయంకరమైన దుష్టప్రయోగాలు చేసి మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని కాచుకు కూర్చున్నారు. ఆ వ్యక్తులు ఎవరు? మీ ఇంటి పక్కన ఉండే ఆ వ్యక్తుల పేర్లేంటో, వాళ్ళ అసలు రంగేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, కుప్పకూలిపోతారు. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా, మధ్యలో ఆపకుండా చివరి వరకు అత్యంత ఓపికగా చూడండి. లేదంటే మీరు ఒక అతిపెద్ద నిజాన్ని తెలుసుకునే అవకాశాన్ని కోల్పోయి, నవ్వుతూ కత్తిపోటు పొడిచే మీ శత్రువుల చేతిలో మోసపోయి జీవితంలో పూడ్చలేని భారీ నష్టాన్ని మూటగట్టుకుంటారు. అయితే ఈ ముఖ్యమైన మీ జీవితాన్ని మార్చేసే రహస్యాలలోకి వెళ్లే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే, లేదా ప్రతిరోజు మన వీడియోలు చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే, దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని మాకు తెలియచేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరింత మంది బాధల్లో, కష్టాల్లో ఉన్న తులారాశి వారికి చేరుతుంది. తద్వారా వాళ్ళు కూడా తమ జీవితంలో ఉన్న ఈ క్షుద్ర సమస్యల నుంచి బయటపడే గొప్ప అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ ఇష్టదైవం పేరుని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమఃశివాయ అను, లేదా ఓం శ్రీమాత్రే నమః అను, లేదా జై భవానీ అను, జై శ్రీరామను, జై ఆంజనేయ అను, మీకు ఇష్టమైన, మీరు ప్రాణంగా నమ్మే దేవుడి పేరుని రాసి ఆ కింద మీ జీవితంలో మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఏదైనా అతిపెద్ద సమస్య ఉంటే దాన్ని కూడా ఎలాంటి భయం లేకుండా వివరంగా రాయండి. భగవంతుడి అపారమైన దయ వల్ల, మీ ప్రార్థనల వల్ల మీ సమస్యలన్నీ అతి త్వరగా మంచులా కరిగిపోయి, తీరిపోయి మీరు మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు రాసే ప్రతి కామెంట్ని నేను స్వయంగా చదువుతాను. కాబట్టి మీ మనసులో ఉన్న బాధను ఎలాంటి మొహమాటం లేకుండా, ఏదీ దాచుకోకుండా కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఆ దేవుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు, మీ కన్నీళ్లు తుడుస్తాడు. ఇక అసలు విషయానికి వస్తే, తులారాశి వారి జీవితంలో అకస్మాత్తుగా ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? అసలు శత్రువులు మిమ్మల్నే ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఈ భయంకరమైన ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారు అన్నది ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. తులారాశి వారు పుట్టుకతోనే న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండే వ్యక్తులు. వీరికి ఎవరైనా అన్యాయం చేస్తే అస్సలు తట్టుకోలేరు. అలాగే ఎదుటివారికి కూడా ఎప్పుడూ అన్యాయం చెయ్యరు. మీ రాశ్యాధిపతి శుక్రుడు కావటం వల్ల తులారాశి వారికి సహజంగానే మంచి ఆకర్షణ, అందం, నలుగురిలో ఇట్టే కలిసిపోయే గొప్ప లక్షణం ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి బట్టలు వేసుకోవడం, ఇల్లు అందంగా ఉంచుకోవడం, దర్జాగా బ్రతకడం మీకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు. ఇవే మీ చుట్టుపక్కల వాళ్ళ కళ్లల్లో నిప్పులు పోస్తున్నాయి. తులారాశివారు కల్మషం లేనివారు.
ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే తమ జేబులో డబ్బు లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర అప్పు చేసైనా సరే ఎదుటి వాళ్ళకి సహాయం చేసే దయాగుణం మీ సొంతం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఒక 2 మాటలు మాట్లాడితే చాలు, మీరు పూర్తిగా కరిగిపోయి వాళ్ళని ప్రాణంగా నమ్మేస్తారు. వాళ్ళు అరిగిందే తరవుగా మీ మెడలో ఉన్న చైన్ తీసి ఇచ్చేంత పిచ్చి నమ్మకం మీది. తమ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాన్ని, తమ భార్యాభర్తల మధ్య ఉన్న సంతోషాన్ని, తమ పిల్లల చదువుల గురించి, మీ వ్యాపారంలో రాబోతున్న లాభాల గురించి ఆ నమ్మిన వాళ్లతో అమాయకంగా పంచుకుంటారు. కానీ తులారాశి వారి జీవితంలో చేస్తున్న అతిపెద్ద పొరపాటు, మీ పాలిట ఉరితాడుగా మారుతున్న విషయం ఇదే అండి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ ఇంటి గుట్టంతా చెబుతున్నారో వాళ్లే మీ పాలిట యమకింకరులుగా మారుతున్నారు అన్న భయంకరమైన నిజాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచించండి. మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మీరు ఎవరికో సహాయం చేశారు, వాళ్ళకి తిండి పెట్టారు, వాళ్ళు మీ వల్ల బాగుపడ్డారు. కానీ తిరిగి మీకే వెన్నుపోటు పొడిచారు. అవునా కాదా? మీరు ఎవరినైతే నమ్మి వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకున్నారో వాళ్లే మిమ్మల్ని నట్టేట ముంచారు కదా. మీరు ఎంతో సంతోషంగా పలానా పని జరగబోతోంది అని మీ బంధువులకు, పక్కింటి వాళ్లకు చెప్పిన మరుసటి రోజు నుంచే ఆ పనిలో మీకు ఆటంకాలు మొదలయ్యాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. దీని వెనుక పక్కా ప్లానింగుతో కూడిన చాలా పెద్ద కుట్ర ఉంది. అదే మీరు నమ్మిన వాళ్ళు మీపై రహస్యంగా చేయిస్తున్న చేతబడి లాంటి అఘోరమైన ప్రయోగాలు. మీరు బాగా గమనించండి. తులారాశివారు తమ సొంత కష్టంతో రాత్రి పగలు చెమటోడ్చి నిజాయితీగా పైకొస్తున్న సమయంలో, ఒక సొంత ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు, లేదా ఒక మంచి వాహనం కొన్నప్పుడు, ఇంట్లో పిల్లలకి మంచి సంబంధం కుదిరినప్పుడు, లేదా మీరు చేస్తున్న వ్యాపారం ఊపందుకున్నప్పుడు మీ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చాలా తీయగా తేనె పూసిన కత్తిలా మాట్లాడతారు. ఏవండి, మీరు చాలా అదృష్టవంతులండి, మీకేంటి 2 చేతులా బాగా సంపాదిస్తున్నారు, మీ ఇల్లు ఇంద్రభవనంలా ఎంత బావుందో, మీ కారంత బావుందో, మీ పిల్లలు ఎంత వృద్ధిలోకి వస్తున్నారు, అసలు మీరెంత అదృష్టవంతులో అని పైకి నవ్వుతూ చాలా ఆప్యాయంగా మీద పడిపోతూ అంటారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం వీళ్ళు ఇంత త్వరగా ఎలా పైకొస్తున్నారు, మొన్నటిదాకా మనతో సమానంగా ఉన్న వీళ్ళు మనల్ని దాటి ఎలా ముందుకు వెళ్తున్నారు, వీళ్ళని ఎలాగైనా కిందకి లాగాలి, వీళ్ళ సంతోషాన్ని సర్వనాశనం చెయ్యాలి అని భయంకరమైన ఈర్ష్య, ద్వేషం అగ్నిపర్వతంలా రగులుతూ ఉంటాయి. ఆ ఏడుపు, ఆ కడుపు మంట ఏదైతే ఉందో అదొక భయంకరమైన నెగటివ్ ఎనర్జీగా, ఒక శాపంగా మారి మీ ఇంటి మీద, మీ ఆయుష్ మీద, మీ ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. దాన్నే మనం నరఘోష అంటాం. నరఘోషకి నల్లరాయి కూడా ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది అని మన పెద్దలు ఊరికే సామెతగా చెప్పలేదండి. అందులో వేల సంవత్సరాల అనుభవం దాగి ఉంది. ఆ నరదృష్టి తగిలిన క్షణం నుంచే తులారాశి వారి ఇళ్లలో అనూహ్యమైన వినాశకరమైన మార్పులు రావడం మొదలవుతాయి. తులారాశివారు ప్రాణంగా ప్రేమించే తమ భాగస్వామితో అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య ఎప్పుడూ లేని విధంగా కనీసం అర్థం పర్థం లేని చిన్న చిన్న విషయాలకి, ఉప్పుకి పప్పుకి కూడా పెద్ద పెద్ద గొడవలు జరగడం ప్రారంభమవుతుంది. చేతికొచ్చిన డబ్బు నీళ్లలా, ఇసుకలా జారిపోయి ఖర్చయిపోవడం, ఇంట్లో ఎవరికో ఒకరికి తరచూ అనారోగ్యం రావడం, ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షలు లక్షలు తగలేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం కాదు. దేవుడా, ఏంటి నాకు ఈ కర్మ, నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయలేదే అని రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంటూ, దిండు తడుపుకుంటూ, కుమిలి కుమిలి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ ఈ కేవలం నరదృష్టికి తోడు మీ ఇంటి పక్కన ఉన్న కొందరు వ్యక్తులు కేవలం ఏడవడమే కాకుండా మీ మీద అక్షరాల చేతబడి, బాణామతి, శూన్య ప్రయోగం లాంటి మహాక్షుద్ర ప్రయోగాలు చేస్తున్నారు అని మాకు జ్యోతిష్య శాస్త్ర మరియు తాంత్రిక పరిశీలనల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మీరు షాక్ అవ్వకండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా 100కి 100 పాళ్ళు పచ్చి నిజం. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి, మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడానికి కొందరు దుర్మార్గులు రహస్యంగా చీకటి పడ్డాక మాంత్రికులను కలిసి మీ పేరు మీద, మీ భార్య పిల్లల పేర్ల మీద, మీ నక్షత్రాల మీద, మీ ఫోటోల మీద భయంకరమైన నెగిటివ్ ఎనర్జీని పంపిస్తున్నారు. మీరు నిద్రలేచే సమయానికి మీ ఇంటి గుమ్మం దగ్గర ఎర్రటి కుంకుమ పూసిన నిమ్మకాయలు కోసివేయడం, పసుపు కుంకుమలు చల్లడం, ఎముకలు, వింత వింత రంగుల ముగ్గులు వేయడం, లేదా మీరు ప్రతిరోజు నడిచే దారిలో మంత్రించిన వస్తువులు, వెంట్రుకలు, బూడిద వేయడం లాంటివి అత్యంత క్రూరంగా చేస్తున్నారు.
కొన్నిసార్లు మీ ఇంటికి మంచి వాళ్ళలాగా వచ్చినప్పుడు మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఒక మూల ఏదైనా మంత్రించిన పొట్లం లేదా తాయెత్తు లాంటిది దాచిపెట్టడం, లేదా మీరు ఆరేసుకున్న బట్టలో మీ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు రహస్యంగా తీసుకెళ్లి వాటి మీద అమావాస్య రోజు శ్మశానంలో ప్రయోగాలు చేస్తున్నారు. దీనివల్లనే మీరు ఎంత కష్టపడినా సరే, మీ బుర్ర పెట్టి ఎంత ఆలోచించినా సరే, ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు అమాంతం వెనక్కి వెళ్తున్నారు. మీరు ఎంతో ఇష్టంగా ప్రాణంగా చేస్తున్న వ్యాపారంలో అకస్మాత్తుగా ఊహించని నష్టాలు రావడం, పక్కనే ఉన్న షాపుకి జనం వెళ్తున్నా మీ షాపుకి ఒక్క కస్టమర్ కూడా రాకపోవడం, ఉద్యోగంలో మీ పై అధికారులతో అనవసరమైన గొడవలు రావడం, మీకు రావాల్సిన ప్రమోషన్లు అన్యాయంగా ఆగిపోయి మీకంటే తక్కువ స్థాయి వాళ్ళకి వెళ్ళిపోవడం, ఇవన్నీ మీ టాలెంట్ లేక కాదు, కేవలం ఈ భయంకరమైన చేతబడి ప్రభావం వల్లే జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఆ పేర్లేంటో, ఆ వ్యక్తులెవరో, వాళ్ళ అసలు లక్షణాలేంటో మీకు కళ్లకు కట్టినట్టు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. నేను వాళ్ళ పూర్తి పేర్లు ఇక్కడ పబ్లిక్గా చెప్పలేను, ఎందుకంటే అది చట్టపరంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కానీ వాళ్ళను మీరు సులభంగా గుర్తుపట్టేలా కొన్ని అత్యంత స్పష్టమైన ఆధారాలు మీకిస్తాను. మీ ఇంటి పక్కన లేదా మీ బంధువుల్లో మీకు బాగా తెలిసిన వారిలో ఎవరి పేర్లైతే ఇంగ్లీష్ అక్షరాలైన ఎస్, ఎం, కే, పి, ఆర్, వి అక్షరాలతో మొదలవుతాయో వారిని మీరు అత్యంత జాగ్రత్తగా ఓరకంట గమనించాలి. నేను ఈ అక్షరాలతో పేరున్న భూమి మీద ఉన్న అందరినీ తప్పుపట్టడం లేదు సుమా, కానీ మీ ఎదుగుదలను అడ్డుకుని మిమ్మల్ని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్న మీ పక్కన ఉన్న ఆ రహస్య శత్రువులలో ఈ అక్షరాలతో పేరు మొదలయ్యేవారు ఖచ్చితంగా ఉండి తీరుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వారు పైకి మీతో చాలా చనువుగా ఉన్నట్టు నటిస్తారు. మీ ఇంటికి తరచూ ఉదయం సాయంత్రం వస్తూ ఉంటారు. మీరు వండుకునే కూడల దగ్గర నుంచి మీ బ్యాంక్ బ్యాలెన్స్ వరకు, మీ పిల్లల పెళ్లి సంబంధాల వరకు ప్రతిదీ గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకుంటారు. మీ ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా లేదా మీకు దెబ్బ తగిలినా వాళ్లే ముందు పరిగెత్తుకుని వచ్చి, అయ్యో పాపం మీకెంత కష్టం వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారు. కానీ లోపల మాత్రం భలే జరిగింది వీళ్ళకిలాగే జరగాలి అని చాలా రాక్షసానందం పొందుతారు. మీరు కొత్తగా ఏవైనా బట్టలు కొన్నా, నగలు కొన్నా, లేదా మీ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా వాళ్ళ కళ్ళు ఎప్పుడూ మీ మీదే, మీ వస్తువుల మీదే గ్రద్దలా చూస్తూ ఉంటాయి. వాళ్ళ చూపులో ఒక రకమైన క్రూరత్వం, ఒక రకమైన భయంకరమైన కుళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. అది మీరు కాస్త తీక్షణంగా గమనిస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. మీరు వాళ్ళని పిలవకపోయినా సరే ఏదో వంకతో మీ ఇంటికి వస్తారు. మీరు తినే వస్తువులు అడిగి తీసుకెళ్తారు. మీ ఇంట్లో భోజనం చేస్తూనే మీ మీద మనసులో విషం కక్కుతారు. దయచేసి అటువంటి విషసర్పాలు లాంటి వ్యక్తులను ఈ రోజే గుర్తించి మీ ఇంటికి, మీ జీవితానికి ఆమర దూరంలో పెట్టండి. మీ ఇంట్లోకి వాళ్ళని పొరపాటున కూడా రానివ్వకండి. మీ ముఖ్యమైన వ్యవహారాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు వాళ్ళతో అస్సలు పంచుకోకండి. మీరు ఎంత గోప్యంగా, ఎంత సైలెంట్గా ఉంటే మీ జీవితం అంత సురక్షితంగా ఉంటుంది అన్న జీవిత సత్యాన్ని తులారాశి వారు ఇకనైనా తమ బుర్రలో గట్టిగా పచ్చుబుట్టులాగా నాటుకోవాలి. మీ మీద ప్రయోగం జరిగింది అనడానికి, మీ ఇంట్లో భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ తిరుగుతోంది అనడానికి ఇంకొన్ని స్పష్టమైన, మీ కళ్ళ ముందు జరిగే లక్షణాలు చెప్తాను, వినండి. మీరు రాత్రిపూట పడుకున్నప్పుడు భయంకరమైన పీడకలలు రావడం, పాములు మీ మీదకు వస్తున్నట్టు, ఎవరో మిమ్మల్ని కత్తులతో తరుముతున్నట్టు, లేదా మీరు పైనుంచి కింద పడిపోతున్నట్టు కలలు రావడం తరచుగా జరుగుతుందా? నిద్రలో అకస్మాత్తుగా మెలకువ వచ్చి ఎవరో మీ ఛాతీ మీద బరువుగా కూర్చున్నట్టు, మీ గొంతు నొక్కుతున్నట్టు, ఊపిరి ఆడనట్టు అనిపించి చెమటలు పట్టి లేచి కూర్చున్న సందర్భాలున్నాయా? ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మీ వెనకాల నడుస్తున్నట్టు అడుగుల చప్పుడు రావడం, మీ పేరు పెట్టి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించడం, కానీ తిరిగి చూస్తే ఎవరూ లేకపోవడం లాంటి వింత అనుభవాలు మీకు ఎదురవుతున్నాయా? ఇవన్నీ మీ మీద ఎవరో అత్యంత శక్తివంతమైన క్షుద్ర ప్రయోగం చేశారు అనడానికి 100% పక్కా నిదర్శనాలు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడైనా గమనించారా? మీరు ఎంత శుభ్రంగా కడిగి ఉంచినా సరే అకస్మాత్తుగా ఎక్కడి నుంచో నల్ల చీమలు కుప్పలు తెప్పలుగా, గుంపులు గుంపులుగా రావడం జరుగుతుంది. లేదా మీ దేవుడి గదిలో అత్యంత భక్తి శ్రద్ధలతో దీపం పెట్టినప్పుడు గాలి ఏమాత్రం లేకపోయినా సరే ఆ దీపం ప్రశాంతంగా వెలగకుండా టపటప శబ్దం చేస్తూ దానంతటా అదే ఆరిపోవడం జరుగుతుంది. ఇంట్లో ఎక్కడా ఏమీ పాడవకపోయినా సరే అకస్మాత్తుగా పుల్లటి వాసన లేదా కుళ్ళిపోయిన మాంసం లాంటి భయంకరమైన వాసన ముక్కుపుటాలు అదిరేలా రావడం, గోడుకు ఉన్న గడియారాలు పదే పదే బ్యాటరీ మార్చినా ఆగిపోవడం, ఇంట్లో ఉన్న గాజు వస్తువులు, దేవుడి పటాల అద్దాలు అకారణంగా పగిలిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ ఇంట్లో ఖచ్చితంగా చేతబడి తాలూకు దుష్టిశక్తులు విలయతాండవం చేస్తున్నాయి అని మీరు అర్థం చేసుకోండి.
ఈ భయంకరమైన శక్తుల వల్ల మీ ఇంటి వాతావరణం పూర్తిగా కలుషితమైపోతుంది, ఒక శ్మశానంలాగా మారిపోతుంది. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. దరిద్రదేవత శాశ్వతంగా మీ నెత్తిన తిష్ట వేసుకుని కూర్చుంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా బద్ధశత్రువుల్లా, పాము ముంగిసల్లా మారిపోతారు. అంతకుముందు ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ముఖం చూసుకుంటేనే మండిపోయే స్థాయికి వెళ్తారు. చిన్న మాటకు పెద్ద పెద్ద మాటలనుకుంటారు, విడాకుల దాకా వెళ్తారు. పిల్లలు మీ మాట అస్సలు వినరు, చదువు మీద ఏమాత్రం శ్రద్ధ చూపించరు, పైగా చెడు వ్యసనాలకు బానిసలవుతారు. చెడు స్నేహాలు చేసి మీ పరువును బజారున పడేస్తారు. మీరు రక్తం ధారబోసి రేయింబవళ్ళు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఏదో ఒక రూపంలో, ముఖ్యంగా భయంకరమైన రోగాలకు, ఆస్పత్రులకు, సర్జరీలకు, డాక్టర్ల ఫీజులకు లేదా కోర్టు కేసులకు అనవసరంగా నీళ్లలా ఖర్చయిపోతుంది. మీరు ఇలాగే నాకేం కాదులే, నేను మంచివాడిని కదా, ఎవరో ఏదో అన్నారు, ఇవన్నీ ఈ రోజుల్లో టెక్నాలజీ కాలంలో ఎవరైనా నమ్ముతారా అని గుడ్డిగా, ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్లక్ష్యంగా ఉండిపోతే ఆ క్షుద్రశక్తులు క్రమక్రమంగా మీ ఆయుష్ను, మీ ఆరోగ్యాన్ని, మీ ఆస్తులను మొత్తం హరించివేసి భవిష్యత్తులో మీరు ఊహించని విధంగా బిచ్చగాళ్లలా రోడ్డు మీద పడే దారుణమైన పరిస్థితి వస్తుంది. అందుకే ఈ వీడియో మిస్ అయితే భారీ నష్టమని నేను థంబ్నెయిల్లో అంత ఖచ్చితంగా ప్రాధేయపడుతూ నొక్కి చెప్పాను. మీ శత్రువులు మీరు సర్వనాశనం అవ్వాలని, అడుక్కు తినాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆ రాక్షస కోరిక తీరనివ్వకండి. మీ కుటుంబాన్ని, మీ పిల్లల భవిష్యత్తును, మీ ఎదుగుదలను కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మరి ఈ భయంకరమైన సమస్యల నుంచి, ఈ చేతబడి, బాణమతి మరియు నరఘోష ప్రయోగాల నుంచి తులారాశివారు ఎలా బయటపడాలి, ఎవరి సహాయం తీసుకోవాలి, ఏం చేస్తే వీరికి తిరిగి పూర్వ వైభవం వస్తుంది, కోల్పోయిన ఆస్తులు ఎలా వెనక్కి వస్తాయి అనే దానికి మన పురాతన హైందవ శాస్త్రాల్లో, అత్యంత శక్తివంతమైన తాంత్రిక మరియు వేద గ్రంథాల్లో చాలా అద్భుతమైన, తిరుగులేని పరిహారాలు వివరంగా చెప్పబడ్డాయి. దొంగ స్వామీజీల దగ్గరకు వెళ్ళి తాయెత్తులు కట్టించుకుని వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బు తగలేసుకోవాల్సిన అవసరం మీకు ఏమాత్రం లేదు. నేనిప్పుడు చెప్పబోయే ఈ దివ్యమైన ఆధ్యాత్మిక పరిహారాలను మీరు మనస్ఫూర్తిగా, పూర్తి నమ్మకంతో గనక మీ స్వహస్తాలతో ఆచరిస్తే మీకు ఎదురుగా ఉన్నది ఎంతటి భయంకరమైన దుష్టిశక్తి అయినా సరే, అది కేరళ చేతబడి అయినా సరే, శూన్య ప్రయోగమైనా సరే, అది మీ ఇంటి దరిదాపుల్లోకి, మీ గడప తొక్కడానికి కూడా గజగజ వణికిపోతుంది, మండి బూడిదైపోతుంది. తులారాశివారు తమను తాము కాపాడుకోవడానికి చేయాల్సిన మొట్టమొదటి మరియు అత్యంత ఉగ్రమైన, శక్తివంతమైన పరిహారం అమ్మవారి ఆరాధన. తులారాశివారికి శుక్రుడు అధిపతి కాబట్టి దుష్టశక్తులను సంహరించడంలో శ్రీచక్ర ఆరాధన లేదా దుర్గామాత, ప్రచండ ప్రత్యాంగిరాదేవి ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ప్రతి మంగళవారం లేదా శుక్రవారం రాహుకాలం సమయంలో, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 40 నిమిషాల వరకు, శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు తప్పనిసరిగా దగ్గరలో ఉన్న దుర్గాదేవి లేదా మీ గ్రామదేవత గుడికి వెళ్ళాలి. అక్కడ ఒక 3 నిమ్మకాయల దీపాలు వెలిగించండి. ఒక నిమ్మకాయను అడ్డంగా సగానికి కోసి అందులో ఉన్న రసం పూర్తిగా పిండేసి ఆ తొక్కను వెనక్కి తిప్పి ఒక గిన్నెలాగా చేసి అందులో నువ్వుల నూనె లేదా నెయ్యి పోసి పసుపు కుంకుమలు బొట్లుగా పెట్టి ఎర్రటి వత్తి వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించి 2 చేతులు జోడించి మీ కష్టాలు, మీ బాధలు చెప్పుకోండి. తల్లి భవానీ, నా మీద, నా అమాయక కుటుంబం మీద ఉన్న దృష్టిదోషాలను, ఈ భయంకరమైన క్షుద్ర ప్రయోగాలను పటాపంచలు చెయ్యి తల్లి, నా శత్రువుల ఆట కట్టించు అని కన్నీళ్లతో వేడుకోండి. ఆ చల్లని జగన్మాత కరుణిస్తే మీ జీవితంలో పట్టిన దరిద్రమంతా సెకన్లలో మాయమైపోతుంది. అమ్మవారి కుంకుమను ఇంటికి తీసుకువచ్చి నిత్యం మీ నుదుట, మీ పిల్లల నుదుట ధరించండి. 2వ అద్భుతమైన పరిహారం ఆంజనేయ స్వామి మరియు కాలభైరవ ఆరాధన. చేతబడి లాంటి క్షుద్ర శక్తులు, దెయ్యాలు, భూతాలు ఏవైనా సరే, సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమైన ఆ హనుమంతుడి పేరు వింటేనే ఆమడ దూరం తోక ముడుచుకుని పారిపోతాయి. తులారాశివారు ప్రతి మంగళవారం మరియు శనివారం ఉదయం నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత కాస్త సమయం కేటాయించి మీ దేవుడి గదిలో ఆంజనేయ స్వామి పటం ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ తర్వాత అక్కడే ఆసనం మీద కూర్చుని హనుమాన్ చాలీసాను కనీసం 3 సార్లు లేదా 11 సార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించండి. మీకు చదవడం రాకపోతే మీ స్మార్ట్ ఫోన్లో పెట్టుకుని ఆ చదివేది కళ్ళు మూసుకుని శ్రద్ధగా వినండి. కానీ ఆ సమయంలో మీ మనసు పూర్తిగా ఏకాగ్రతతో స్వామివారి పాదాల మీదే ఉండాలి. అలాగే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి
ఆకు పూజ, తమలపాకుల పూజ చేయించండి. స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం మీరు ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు, వ్యాపారానికి వెళ్లే ముందు మీ నుదుట తప్పనిసరిగా ధరించండి. అలాగే కాలభైరవ అష్టకం చదవడం వల్ల మీ మీద ఉన్న అకాల మృత్యుభయం, శత్రుభయం తొలగిపోతాయి. మీరు ఇలా చేస్తుంటే మీకు ఒక అదృశ్య వజ్ర కవచంలాగా స్వామివారు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి కాపాడుతారు. మీ శత్రువులు మీ మీద ఎన్ని ప్రయోగాలు చేసినా సరే వాళ్ళ ఆటలు మీ దగ్గర సాగవు. ఆ ప్రయోగాలు తలక్రిందులై తిరిగి ఆ చేయించిన వాళ్లకే తగిలి వాళ్లే సర్వనాశనమవుతారు. మూడవ పరిహారం, మీ ఇంటిని శుద్ధి చేసుకునే అద్భుతమైన విధానం. మీ మీద చేసిన ప్రయోగాల తాలూకు నెగిటివ్ అవశేషాలు మీ ఇంట్లో మూల మూలలా గూడు కట్టుకొని ఉండిపోతాయి. వాటిని అర్జెంటుగా పారద్రోలాలి. దీనికి రాళ్ల ఉప్పు రామబాణంలా పనిచేస్తుంది. అవునండి, మన వంటగదిలో దొరికే సముద్రపు రాళ్ల ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని, చేతబడి శక్తులను తనలోకి అయస్కాంతంలా లాగేసుకునే అద్భుతమైన, సైంటిఫిక్గా కూడా నిరూపించబడిన శక్తి ఉంటుంది. మీరు ప్రతిరోజు ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం స్వచ్ఛమైన గోమూత్రం, ఆవు పంచితం లేదా కర్పూరం పొడి వేసి ఆ నీటితో ఇల్లంతా మూలమూలలా శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం, ఏరుపు, నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పూర్తిగా ఎక్కడికక్కడ తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే ఒక చిన్న పారదర్శకమైన గాజు గిన్నెలో లేదా ఒక మట్టి ప్రమిదలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి మీ పడక గదిలో మరియు హాల్లో ఎవరికంటా పడని ఒక మూల దాచిపెట్టండి. ప్రతి 15 రోజులకు ఒకసారి, ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల తర్వాత ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి లేదా కమోడ్లో వేసి ఫ్లష్ చేసేయండి. మళ్ళీ ఆ గిన్నెలో కొత్త ఉప్పు పెట్టండి. ఇది మీ ఇంటి మీద ఉన్న నరదృష్టిని మొత్తం స్పాంజ్లాగా పీల్చేసుకుంటుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎప్పుడూ ఒక పసుపు రాసిన నిమ్మకాయ, 7 పచ్చిమిరపకాయలు, ఒక బొగ్గు ముక్క, ఒక పటిక ముక్క నల్లటి దారానికి గుచ్చి కట్టండి. దీన్ని ప్రతి మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేసి మళ్ళీ కొత్తడి కట్టండి. ఇది మీ ఇంటిలోకి ఏ చిన్న సైజు దుష్టశక్తిని కూడా ప్రవేశించనివ్వదు. 4వ అత్యంత పుణ్యప్రదమైన మరియు తులారాశి వారికి విశేష ఫలితాలు ఇచ్చే పరిహారం గోమాత సేవ. మన సనాతన హైందవ ధర్మంలో గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని స్పష్టంగా చెబుతారు. తులారాశివారు తమ పూర్వజన్మ కర్మఫలాలను, ఇతరులు చేసిన ఘోరమైన ప్రయోగాలను తొలగించుకోవడానికి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా దగ్గరలో ఉన్న గోశాలకు లేదా రోడ్డు మీద కనిపించే ఆవుకు, ముఖ్యంగా తెల్లటి ఆవుకు పచ్చి గడ్డి, బెల్లం, అరటిపండ్లు లేదా నానబెట్టిన శనగలు స్వయంగా మీ చేతులతో తినిపించండి. గోమాత ఆశీర్వాదం మీ మీద ఉంటే నవగ్రహాలు కూడా మీ ముందు చేతులు కట్టుకొని మీకు అనుకూలంగా మారతాయి. మీకు ఉన్న శత్రు బాధలు, తీరని అప్పుల బాధలు క్షణాల్లో సమసిపోతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం మీ ఇంటి బాల్కనీలో లేదా మిద్దె మీద, చెట్ల మీద పక్షులకు గుప్పెడు ధాన్యపు గింజలు, కొంచెం నీళ్లు ఒక మట్టి పాత్రలో పెట్టండి. వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా అన్నం పెట్టండి. ఏమీ అడగలేని ఆ మూగ జీవులకు మీరు చేసే ఈ చిన్న సేవ మీకు ఒక మహాయజ్ఞం చేసినంత పుణ్యాన్నిచ్చి మీ మీదకు వచ్చే ఎన్నో ప్రాణగండాలను, చేతబడి ప్రయోగాలను మీ దాకా రాకుండా మీ తరపున అవి అడ్డుకుంటాయి. 5వ పరిహారం, ఇంట్లో పాజిటివ్ శక్తిని పెంచుకునే విధానం. ఆడవారైతే ప్రతి మంగళవారం, శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో అంటే సంధ్యావేళలో ఇంటి గుమ్మం 2 వైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఇంట్లో ఆవు నెయ్యితో లేదా జవ్వాది, సాంబ్రాణి, గుగ్గిలం, దశాంగం కలిపిన ధూపం ఖచ్చితంగా వెయ్యండి. ఈ సుగంధభరితమైన ధూపం పొగ ఇల్లంతా ప్రతి గదిలోకి వ్యాపించేలా చూడండి. దీనివల్ల ఇంట్లో ఉన్న అదృశ్య శక్తులు ఊపిరి ఆడక ఆ సుగంధాన్ని భరించలేక కిటికీల్లోంచి పారిపోతాయి.
మగవారైతే మీరు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ జేబులో ఒక చిన్న పటిక అంటే ఆలం ముక్కను ఒక నల్లటి గుడ్డలో కట్టి ఎప్పుడూ మీ పర్సులో ఉంచుకోండి. ఎవరైనా మీకు చేతబడి చేసి వస్తువును మీ దారిలో వేసినా, నిమ్మకాయలు తొక్కినా సరే దాని ప్రభావం మీ మీద పడకుండా ఈ పటిక ఒక డాలులాగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా రక్షిస్తుంది. సాయంత్రం బయట నుంచి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కళ్ళు ఉప్పు కలిపిన నీటితో కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి వెళ్ళండి. బయట నుంచి రాగానే నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళడం కానీ, వంటగదిలోకి వెళ్ళడం కానీ, చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం కానీ పొరపాటును కూడా చేయకండి. ఇక మానసికంగా, సామాజికంగా తులారాశి వారు భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు దయచేసి ఎవ్వరికీ ఎంకటి కష్టంలో ఉన్నా సరే మీ కష్టార్జితాన్ని అప్పులుగా ఇవ్వకండి. మీరు మీ జాలి గుణంతో లక్షలు అప్పిస్తారు, కానీ ఆ అప్పు తీసుకున్న వాళ్ళు అవసరం తీరిపోయాక మీకు ముఖం చాటేస్తారు. తిరిగి ఇవ్వకపోగా మీరు గట్టిగా అడిగితే మీ మీదే ఎదురుదాడి చేస్తారు. మీ గురించి నలుగురిలో లేనిపోని అబద్ధాలు కల్పించి చెడుగా మాట్లాడతారు. చివరకు ఆ డబ్బు ఎగ్గొట్టడానికి వాళ్లే మీ మీద ప్రయోగాలు చేయిస్తారు. అప్పుడు మీ మనసుకి చాలా తీవ్రమైన గాయమవుతుంది. అలాగే మీరు ఎవరి దగ్గర అనవసరంగా అప్పు చేయకండి. ఆడంబరాలకు పోయి ఇతరులకు చూపించుకోవడానికి వృధా ఖర్చులు చేయకండి. ఎంత కష్టమైనా సరే మీకున్న దానిలో సర్దుకుపోవడానికి, హుందాగా బతకడానికి ప్రయత్నించండి. మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా, ఒక అందమైన కలలాగా, ఒక స్వర్గంలాగా ఉండబోతున్నాయండి. నేను పైన చెప్పిన ఈ పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే ఇప్పుడున్న ఈ చేతబడి ప్రభావం, మీ మీద పడ్డ ఈ ఏడుపు, ఈ నరదృష్టి అంతా నెమ్మదిగా శాశ్వతంగా పటాపంచలైపోయి తొలగిపోయి మీరు మళ్ళీ ఒక అద్భుతమైన మహారాజు లాంటి, రాణి లాంటి జీవితాన్ని గడపబోతున్నారు. మీరు గతంలో మోసపోయి, నష్టపోయి, కోల్పోయిన మీ పరువు, ప్రతిష్ఠ, డబ్బు అన్నీ మీకు పదింతవై చక్రవడ్డీతో సహా తిరిగి రాబోతున్నాయి. మీ వ్యాపారం మళ్ళీ 3 పువ్వులు 6 కాయల్లాగా 10 మందికి ఉపాధి కల్పించేలా లాభాలతో వృద్ధి చెందుతుంది. మీ ఇంట్లో ఆగిపోయిన పిల్లల పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి సంతోషకరమైన శుభకార్యాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎంతో ఘనంగా మీ శత్రువుల కళ్ళు కుట్టేలా, వాళ్ళు కుమిలిపోయేలా జరుగుతాయి. మీకు రావలసిన ఆగిపోయిన ప్రమోషన్లు అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా మీరు మీ ఊళ్ళో ఎవ్వరూ అందనంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కానీ ఇదంతా జరగాలి అంటే నేను పైన చెప్పిన ఆ లక్షణాలు, ఆ పేర్లు గల నెగిటివ్, విషపూరితమైన వ్యక్తుల పట్ల మీరు ఎప్పుడూ కళ్ళు తెరిచి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని 10 అమడల దూరం పెట్టాలి. దయచేసి మీరు భయపడకండి. చేతబడి అనేది వాస్తవంగా ఉన్నప్పటికీ, మీ శత్రువులు మీ మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నప్పటికీ, వాళ్ళు ఎంత గింజుకున్నా సరే దానికంటే భగవంతుని అపారమైన శక్తి 1,000,000 రెట్లు పెద్దది అన్న విషయం మర్చిపోకండి. మీరు దేవుణ్ణి నమ్ముకుని ఏ పాపానికి పోకుండా నేను చెప్పిన ఈ దైవిక పరిహారాలు చేసుకుంటూ ధర్మబద్ధంగా జీవిస్తున్నంతకాలం ఏ మంత్రగాడు, ఏ అఘోర, ఏ దుష్టశక్తి మీ వెంట్రుక కూడా పీకలేవు, మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ ఇంట్లో పూజా కార్యక్రమాలు నిత్యం శ్రద్ధగా, భక్తితో చేసుకోండి. నా వీడియో చూస్తున్న మీరందరూ బాగుండాలి. తులారాశి వారు పడుతున్న కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయి వాళ్ళు మళ్ళీ మనస్ఫూర్తిగా, సంతోషంగా, నవ్వుతూ, ధైర్యంగా తలెత్తుకుని జీవించాలి. వాళ్ళ శత్రువుల చీకటి కుట్రలు బట్టబయలు కావాలి అన్నదే నా ఏకైక కోరిక అండి. అందుకే ఇంత వివరంగా, ఇంత లాంగ్ వీడియో చేసి నా సమయం మొత్తం తీసుకొని గొంతు చించుకుని మరీ మీకు ఈ రహస్య విషయాలన్నీ చెప్తున్నాను. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడింది అని మీరు మనసులో అనుకుంటే, నా మాటలు మీ మనసుకి కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన ప్రతి తులారాశి వాళ్ళకి, మీ స్నేహితులకు అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. మీరు చేసే ఒక్క చిన్న షేర్ ఎవరి జీవితాన్నైనా ఊహించని విధంగా మార్చచ్చు. వాళ్ళు పడుతున్న మానసిక క్షోభ నుంచి, అప్పుల బాధల నుంచి, క్షుద్ర బాధల నుంచి వాళ్ళని శాశ్వతంగా బయటపడేసి వారికి ఒక అద్భుతమైన కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, దయచేసి కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ ఇష్టదైవం పేరు, ముఖ్యంగా ఓం నమశివాయ అను, జై దుర్గా భవానీ అను, లేదా జై బజరంగబలి అను రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకున్న అతిపెద్ద సమస్యలను కూడా అక్కడ రాసి ఆ భగవంతుడికి ఆర్తిగా కన్నీళ్లతో మొరపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. దేవుడి ఆశీస్సులు మీకు పూర్తిగా లభిస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఈ క్షణమే కింద ఉన్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ అంటే బెల్ ఐకాన్
ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని అందులో ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను కష్టపడి మీకోసం పెట్టే ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష్య రహస్యాలు, శక్తివంతమైన పరిహారాల వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా వస్తాయి. మీ అందరి ఆదరాభిమానాలతో, సపోర్ట్తో మన ఛానల్ ఇలాగే విజయవంతంగా ముందుకు సాగాలని, మన ద్వారా ఇంకా ఎంతోమంది అభాగ్యులకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయపడాలని కోరుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, మీ ఆశలన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను. నమస్కారం. జై హింద్.